అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి పోతుల మహేష్ గారు వైఎస్ఆర్సీ పార్టీ కార్యకర్త. మరి పోతుల మహేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఆయన పేరు చెప్పే కదా మీరు ఈ స్థాయికి వచ్చింది. ఇంకా నీకు సిగ్గు రాలేదు అంటావు, అవునా కాదా? ఇప్పుడు ఈ స్థాయికి రావడానికి కారణం ఎవరు, కారణం ఏమిటి అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. పవన్ కళ్యాణ్ గారే కదా. కొంచెమన్నా గౌరవించుకోవాలి, గౌరవం ఉండేటట్టుగా మాట్లాడాలి. మీరు జనసేనలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పథకాలన్నీ విమర్శించావా లేదా ఒక్కసారి చెప్పండి. అన్నీ విమర్శించి తీసివేసి మాట్లాడారు. ఈరోజు మీరు ఆ జెండా కింద ఉంటున్నారు. ఇటువంటి పనికి మాలిన మాటలు మాట్లాడుకుంటూ ఉంటే ఎవరు నమ్మరు. ఒక్కసారి ఆలోచించుకోండి. ఆయన పథకాలన్నీ తీసివేసి విమర్శించి మాట్లాడిన వారు ఈరోజు ఈ విధంగా మాట్లాడుతున్నారు. అయినా ఇవన్నీ నీకెందుకు? రాజకీయ భవిష్యత్తు దాని బదులు వ్యాపారం చేసుకొని ఏదైనా పని చేసుకొని బ్రతకవచ్చు కదా. ప్రజల భవిష్యత్తు కోసం కాదన్నమాట, అవునా కాదా? అది నిజమే. ఊరక ఏమిటంటే ప్రజల కోసం కాదు, బతుకు తెరువు కోసం ఒక ప్యాకేజీ మాట్లాడుకొని ఏదో బతుకుటానికి ఆయన ఇస్తారన్న బాధతో, ఆవేదనతో ఈ వైసీపీలోకి వెళ్ళారు. కానీ రాష్ట్ర ప్రజల కోసం చేయటానికి మాత్రం కాదు. మరి వెళ్ళావు, నీకేమన్నా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఎక్కడైనా గెలిచావా? గెలవలేదు. ఎందుకు ఇటువంటి పనికి మాలిన మాటలు మహేష్ గారు? ఒక్కసారి ఆలోచించుకోండి అని తెలియజేస్తూ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.